హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు నాగుల చవితి కదా, అందుకని మార్నింగ్ 4:30కి అలా లేచేసి స్నానం అది చేసి పూజ చేసేసుకున్నాము. నైటే ఇల్లు అది శుభ్రంగా క్లీన్ అది చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ లేచి త్వరగా పని అవుతుందని నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. మార్నింగ్ లేచి స్నానం అది చేసి పూజ చేసేసుకున్నాము. తర్వాత పిల్లలు కూడా లేచి స్నానాలు అవి చేశారు. ఇంకా దేవుడికి దండం అది పెట్టుకోవడానికని వచ్చారు. తర్వాత ఇంకా పుట్ట దగ్గరికి పాలు వేయడానికి వెళ్తామండి. ఇంకా వంట అది చేసిన తర్వాత పుట్ట దగ్గరికి వెళ్తాము. ఇంకా అత్తయ్య కూడా పూజ చేస్తున్నారు. ఇక్కడ నాగుల చవితి రోజు ఇలా వేరేగా పూజ చేసుకుంటాము. 3 అరిటాకులు వేసి అరిటాకుల మీద 3 వైపులా 3 దిక్కుల రైస్ అది వేస్తాము. మనం ఏ కూర వండుకుంటే ఆ కర్రీ అందులో అక్కడ పెట్టుకుంటామండి. మూలకి చికెన్ పెడతారు, కానీ ఈరోజు ఫ్రైడే వల్ల చికెన్ చేయలేదు. ఇంకా ముద్దపప్పు రైస్ పెట్టేసాము మూలకి. ఇంకా మాకు మధ్యాహ్నం లంచ్కి ఆలు కర్రీ చేసాను, రసం పెట్టాము. ఇంకా వంట అది అయిపోయిన తర్వాత రెడీ అయ్యి మేము పుట్ట దగ్గరికి వెళ్తామండి. ఈ పెట్టిన మూలకి పెట్టిన రైసు పాలు పోసి వచ్చిన తర్వాత తింటారు. ఇంకా పుట్ట దగ్గరికి వచ్చేసాము. ఈ పుట్ట దగ్గర ఇదంతా మా ఫ్యామిలీయే. మా పెద్దత్తయ్య వాళ్ళ పిల్లలు, మేము, మా చిన్నత్తయ్య వాళ్ళ పిల్లలు మొత్తం కలిపి ఒకే దగ్గర పాలు అవి పోసుకుంటాము. అది చాలా పెద్ద ఫ్యామిలీ. మా మామయ్య వాళ్ళు 6 అన్నదమ్ములు. మా చిన్న మామయ్య, పెద్ద మామయ్య వాళ్ళ పిల్లలు, మేము, మా అత్తయ్య వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు అందరం కలిపి ఒకే దగ్గర పాలు అవి పోసుకుంటాము. నాగుల చవితి రోజు నైటు మా పక్క ఊర్లో జాతర జరుగుతుంది. ఆ జాతరకి పిల్లల్ని తీసుకొని నేను, మా ఆయన, మా మరిది వాళ్ళు వెళ్తున్నాము. జాతర ఎలా జరుగుతుందో చూడండి, స్కిప్ చేయకుంటే ఈ వీడియోలో చాలా బాగా చేస్తారండి.
जनमन